కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు కొత్త టెన్షన్ పట్టుకుంది. లోకల్ బాడీ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి పెను సవాలుగా మారనుంది. రేవంత్ ఏడాది పాలనపై క్షేత్రస్థాయిలో ప్రజల తీవ్ర వ్యతిరేకత ఉంది. ఎక్కడికక్కడ హామీల అమలుపై నేతలను నిలదీస్తున్నారు. ఇప్పుడు రైతు భరోసాకు దరఖాస్తు నిబంధన పెట్టడంపై రైతులు ఆగ్రహంగా ఉన్నారు. త్వరలో జరగనున్న లోకల్ బాడీ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని ఎమ్మెల్యేలను ఆదేశించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇటీవల నూతన సంవత్సర సందర్భంగా తన కలిసిన మంత్రులు ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి లోకల్ బాడీ ఎన్నికలపై చర్చించారు. ప్రతి ఎమ్మెల్యే పనితీరుపై ఎప్పటికప్పుడు సర్వేలు నిర్వహిస్తున్నామని, త్వరలోనే ఎమ్మెల్యేలకు ప్రోగ్రెస్ కార్డు అందిస్తామంటూ చెప్పారట సీఎం. ప్రతి ఎమ్మెల్యే తన పరిధిలో ఉండే స్థానిక సంస్థల ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని అభ్యర్థుల గెలుపుకు కృషి చేయాలని సూచించారట. అందుకు అనుగుణంగా ఎమ్మెల్యేలు గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేశారట. గ్రౌండ్ వర్క్ చేపట్టిన కొందరు ఎమ్మెల్యేలకు క్యాడర్ నుంచి ఊహించని షాక్ ఎదురవుతుందట. ఏడాది పాలనపై క్షేత్రస్థాయిలో ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని, హామీల అమలుపై నిలదీస్తున్నారని, దీనికి తోడు తాజాగా రైతు భరోసా దరఖాస్తు నిబంధన మరింత సమస్యను తెచ్చిపెడుతుందంటూ ఎమ్మెల్యేలు నిర్మోహమాటంగా చెబుతున్నారు. దీంతో ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు ఎమ్మెల్యేలు. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వంపై రైతులు వ్యతిరేకతతో ఉన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుండి రైతులు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతును రాజు చేసి వ్యవసాయాన్ని పండగలా మార్చింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తొలినాళ్లలోనే రైతులు అనేక అవస్థలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎరువులు, విత్తనాల కోసం రైతులు క్యూ లైన్లో నిలబడాల్సిన పరిస్థితి రావడంతో రైతన్నలు కాంగ్రెస్ సర్కారుపై గుర్రుగా ఉన్నారు. అటు రుణమాఫీ విషయంలోనూ రైతులను రేవంత్ సర్కారు మోసం చేయడంతో ఆందోళన బాట పట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ధాన్యం కొనుగోలు విషయంలోనూ ఇబ్బందులు ఎదురవడంతో కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులను రైతులు క్షేత్రస్థాయిలో నిలదీశారు. తాజాగా రైతు భరోసా దరఖాస్తు నిబంధనతో రైతులు రేవంత్ సర్కార్పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈ ప్రభావం లోకల్ బాడీ ఎన్నికలపై పడే ప్రమాదం ఉందన్న టెన్షన్ ఎమ్మెల్యేలకు పట్టుకుందట. ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకుని రైతు భరోసా దరఖాస్తు కండిషన్ ఎత్తివేయకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవంటున్నారు హస్తం పార్టీ నేతలు.